10,000 మంది పక్కన ఉన్నాను, నేను ఒక ఒంటరి వాడని అని భావం కలిగి బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు కానీ దేవుడు ఆ ఒంటరితనంలో కూడా ఎన్నెన్నో విషయాలు మనకి చెబుతాడు కదా. ఒంటరిగా ఉన్నటువంటి దావీదు, మరి నేను ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చికలా ఉన్నాను, నేను ఒంటరి వాడినని బాధపడుతున్నప్పుడు బాధపడి మరి యొక్క మంచి సంగీతము దావీదు కూడా రాశాడు. అదేవిధంగా దానియేలు కూడా మరి యొక్క దానియేలు 6:10 మరి ముమ్మారు ఒంటరిగానే ఉండి ప్రార్థించాడు. ఒంటరిగానే సింహపు బోనులోకి మరి వెళ్ళాడు. అపాయం లేకుండా వీరులాగా బయటకు వచ్చాడు. ఎవరో దానియేలు ఒంటరిగానే ప్రార్థించాడు, ఒంటరిగానే సింహ బోన్లోకి వెళ్ళాడు. ఆ బోన్లో నుండి కూడా దేవుడు రక్షించాడు. అదేవిధంగా నోవాహు కూడా ఒంటరితనముగానే భయంకరమైనటువంటి వర్షం మరి ఆనాడు లక్షల మంది ప్రజల్లో మరి ఒంటరిగానే ఉన్నాడు కుటుంబం. అయితే దేవుడి కొరకు ఒంటరిగానే నిలిచుండి ఆ యొక్క భయంకరమైనటువంటి మరణ జలాలు, వర్షం దాటి రక్షణ, అందులో నుండే ఆ మరణ జలాల నుండి దాటి రక్షణ పొందాడు. ఒక్కొక్కసారి దేవుడు అంటేనే లోకం నిన్ను ఏం చేస్తుందంటే ఒంటరిని చేస్తుంది లోకం. అయినా కానీ మనము భయపడొద్దని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యాకోబు కూడా ఒంటరివాడే ఉన్నప్పుడే ఎన్నో నేర్చుకున్నాడు. యాకోబు ప్రార్థించడం నేర్చుకున్నాడు. మరి నడక మారింది, ప్రార్థన మారింది, మాట మారింది, చూపు మారింది, బ్రతికే మారిపోయింది. ఎవరికే? యాకోబుకి ఒంటరిగా ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి మనం ఒంటరి జీవితం ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఎన్నో విధాలుగా మనలను మారుస్తాడు. 12 గోత్రాల్లో రాజు వంశానికే మూల పురుషుడు అయ్యాడు యాకోబు. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడవద్దు, దేవునిపై ఆధారపడి